అసలు భక్తి అంటే ఏమిటి చిన్న వివరణ ఇస్తాను. మన సనాతన ధర్మంలో 9 రకాల భక్తి ఉంది. ఒకటి శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. అయితే శ్రవణం ఎవరు చేశారు? ప్రహ్లాదుడు. కీర్తనం ఎవరు చేశారు? అన్నమయ్య. స్మరణం కార్తీక పురాణం. మరి పాదసేవనం విష్ణు సేవనం. తరువాత గురు సేవనం. అర్చనం ఇప్పుడు మనం చేస్తున్న విగ్రహారాధన. వందనం ఇష్టమైన దేవుడికి. దాస్యం అంటే అర్పణం చేయాలి, అంటే దేవాలయాలు కడగాలి, దాన్ని శుభ్రపరచాలి. సఖ్యం అంటే స్నేహం. ఆత్మ నివేదనం, ఆత్మని నివేదించాలి. ఇవి భక్తి మార్గాలు. 6,000 మందికి భోజనాలు పెట్టాము, 365 ఒత్తులు వేసాము, 30 సార్లు కాశీ వెళ్ళాము. ఇవేవి కాదు. చూసావా? శ్రవణం, కీర్తనం, స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మ నివేదనం. ఇవి భక్తి మార్గాలు 9.